హలో, ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేస్తున్నాం. ఫంక్షన్లో చేస్తారు కదా, జస్ట్ ఫ్రై డ్రైగా ఉంటుంది. ఆ స్టైల్లో మనం బెండకాయ ఫ్రై ఈరోజు తయారు చేస్తున్నాం. అయితే బెండకాయల్ని నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బట్టలో వేసి ఇలా డ్రైగా చేసుకోవాలన్నమాట, బాగా ఆరిపోవాలి. ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్రై చేసేటప్పుడు డ్రైగా ఉండాలి. బాండిలో నూనె వేసాను. నూనె బాగా వేడెక్కింది. నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి. నూనెలో వేసి మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇలా నూనెలో వేసి బెండకాయలు తేమ అంతా పోయే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా బూందీ రెడీగా పెట్టుకున్నాను, ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేయాలి. కొన్ని పల్లీలు కావాలి, ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి మనకి కావాలి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. బెండకాయలు ఇలా సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు రెబ్బతో పాటు వేసేస్తాను నేను. ఇవి కూడా మంచి క్రిస్పీగా వేగాలన్నమాట. ఆల్మోస్ట్ ఇలా బెండకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి వేస్తున్నాను. చాలామంది వెల్లుల్లి వేయరు, బట్ వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అసలు సూపర్గా ఉంటుంది. ఈ ఫ్రైలో తప్పకుండా మీరు వేయండి. వెల్లుల్లి కూడా కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. బెండకాయ మంచి క్రిస్పీగా అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ బెండకాయ ఫ్రై 4-5 రోజులు హ్యాపీగా డబ్బాలో వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. గిన్నె రెడీగా పట్టుకున్నాను చేతిలో. ఫ్రై అయిన తర్వాత వేసేద్దామని. ఇలా బ్రౌన్గా వేగిన వెల్లుల్లి చాలా బాగుంటాయి. కరివేపాకు వేగిన తర్వాత ఈ కాడలు తీసేద్దాం. వెల్లుల్లి కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా, మంచి కలర్ వచ్చాయి. బ్రౌన్గా అవ్వాలి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం జాగ్రత్తగా బౌల్లోకి తీసుకోవాలి. వెల్లుల్లిని పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే తీసేయచ్చని. మరి చిన్నగా కట్ చేస్తే కూడా బాగుండవు. ఇప్పుడు నూనె వేడిగా ఉంది కదా, ఈ వేడి నూనెలో నేను జాలీలోనే పల్లీలు తీసుకున్నాను. ఇందులో వేస్తే తీయడం కష్టం. పల్లీలని ఇలా చక్కగా నూనెలో వేయించుకోవాలి. ఈ నూనె ఉంది చూసారా, మంచి వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అది ఏ కూరలో వేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఈ ఆయిల్ని మళ్ళీ మీరు పప్పులోకైనా వేరే కర్రీస్లోకి అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు. పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎక్కువ పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయి. చూడండి, ఇలా మంచి కలర్ రావాలి. మరి నల్లగా అయినా కూడా బాగుండవు. ఇలా తిప్పుతూ ఉంటే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. కరివేపాకు కాడలు తీసేసి వేడిగా ఉన్నప్పుడే ఇందులో కాస్త కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినా సరే కారం వేయాలి. కొద్దిగా ధనియాల పొడి, పసుపు, బెండకాయకి సరిపడా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేస్తే వేడిగా ఉన్నప్పుడే నూనె ఉంటుంది కదా, చక్కగా ఈ మసాలాలన్నీ పట్టుకుంటుంది. అలాగే ఇందులో బూందీ వేసుకుంటే అదిరిపోతుంది. అంతే, మనం ఫంక్షన్లో తినే బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పప్పుచారులోకి, పప్పులోకి పక్కన ఈ బెండకాయ ఫ్రై అదిరిపోతుంది. ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మరి చూసారు కదా, ఈరోజు రెసిపీ నచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఈ స్టైల్లో బెండకాయ ఫ్రై నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? టేక్ కేర్, బాయ్.